వెల్కమ్ బ్యాక్. నిన్న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సమరబేరి సభ జరిగింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ పీఓకేను వెనక్కు తీసుకునే అవకాశం వదులుకున్నారు. గత 11 ఏళ్లలో ఆర్థిక స్థితిని చట్టాలను మోదీ నాశనం చేశారు. అంతేకాకుండా సెక్యులర్ అంటే మోదీకి భయం, సెక్యులరిజం సోషలిజం పదాలను తొలగించేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్లు కుట్ర చేస్తున్నాయని చెప్పేసి ఖర్గే అన్నారు. అయితే మరోవైపు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మళ్ళీ నెక్స్ట్ అధికారం మనదే, 100 సీట్లు పక్క, ఒక్క సీటు తగ్గినా నాదే పూచి నాదే బాధ్యత అని చెప్పి మాట్లాడినటువంటి క్రమంలో మరోవైపు ఎంపీ స్థానాలు కూడా 15 ఇస్తాము తెలంగాణ నుంచి, ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేది సెంట్రల్లో కాంగ్రెసే, దానికి తగ్గ తెలంగాణలో 15 ఎంపీ స్థానాలను మేము ఇస్తాము, ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో గెలుపుకు సంబంధించి కాంగ్రెస్ గెలుపుకు సంబంధించి నాదే బాధ్యత అని చెప్పినటువంటి క్రమంలో మరోవైపు ఉద్యోగాల కల్పనకు సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది విమర్శలు చేస్తోంది. సో దానికి తగ్గ యుద్ధం కూడా మనం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు వాసుదేవరెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. మానవతా రాయ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా వాసుదేవరెడ్డి గారు, మీరే చెప్పాలి. అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విష ప్రచారం జరుగుతోంది ప్రస్తుత పాలనకు సంబంధించి. అంటే కరెక్ట్ చేస్తుగా వెళ్ళినా కూడా ఉద్యోగాల కల్పనకు సంబంధించి కావచ్చు, పాలనకు సంబంధించి కావచ్చు, నిధులు కావచ్చు, అప్పులు కావచ్చు, ఇదొక్కటని కాదు, ప్రతి దానిపైన కాంగ్రెస్ ఏది చేసినా కూడా రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఇబ్బంది పెడుతోంది బీఆర్ఎస్. ముందుగా ప్యానెల్లో ఉన్న కో ప్యానలిస్టులకు, మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు సోషల్ మీడియాలో అధికార పార్టీని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళేదో చేస్తే మేమేదో అడ్డుకుంటున్నట్టు వాళ్ళేదో ప్రేలాపనలు చేస్తూ మాట్లాడుతున్నారు తప్పితే వాళ్ళు చేస్తారంటే ఇంకెవరు ఎందుకు కట్టుకుంటారని చేయాలనే కదా అడిగేది. ఇలా సోషల్ మీడియాలో పెడుతున్నది కూడా ఏంటిది, ఇలా మీరు ఇచ్చిన హామీలను అమలు చేస్తలేరు, ఇవి అమలు చేయండి అని చెప్పి మాత్రమే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించే గొంతులను మీరే అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేసి బెదిరింపులకు గురి చేసి ఇబ్బందుల పాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మధ్యలో మనం స్పష్టంగా చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో ఖాళీ షేర్ చేస్తే కూడా వారి మీద కేసులు బనాయిస్తూ ఉన్నారు కదా. ఇలా ఇట్లాంటివన్నీ ఇప్పుడు నిన్న ఏఐసీసీ ఖర్గే గారితో అందమైన అబద్ధాలను స్క్రిప్ట్ రాసి చదివించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇలా వారు ఏఐసీసీ ఖర్గే గారిని చేవెళ్ళ అదేవిధంగా సభలో ప్రత్యేకంగా ఆనాడు డిక్లరేషన్లు ఇచ్చారు, చేవెళ్ళ డిక్లరేషను. ఆ చేవెళ్ళ డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషను ఇది ఖర్గే గారు ఆనాడు ఉన్నారు అక్కడ. సో ఈ చేవెళ్ళ డిక్లరేషన్ మరి అమలైందా? అదేవిధంగా అనేక డిక్లరేషన్లు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక్క డిక్లరేషన్ కాదు. నేను చేవెళ్ళ ఎందుకు చెప్తున్నానంటే ఖర్గే గారిని వారు ఆనాడు పిలిచింది కాబట్టి. ఇది కామారెడ్డి డిక్లరేషను, ఇది కామారెడ్డి డిక్లరేషను. మరి కామారెడ్డి డిక్లరేషన్ అమలైందా? ఇది మైనార్టీ డిక్లరేషను, మైనార్టీ డిక్లరేషన్ అన్న అమలైందా? ఇవాళ డిక్లరేషన్లు అన్నీ కూడా డెత్ డిక్లరేషన్గా ఉన్నాయి తప్పితే ఇలా ఏ డిక్లరేషన్ మీరు అమలు చేసిండ్రు? అనేక డిక్లరేషన్లు ఇచ్చిండ్రు. వరంగల్లో రైతు డిక్లరేషన్ ఇచ్చిండ్రు, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ ఇచ్చిండ్రు. ఇట్లాంటి అన్ని ఏ డిక్లరేషన్ కూడా మీరు ఇలా అమలు చేయకుండా ఇలా కొత్తగా మళ్ళీ ఒకటి జై బాపు, జై భీము, జై సంవిధానం అనే ఒక పేరుతోటి ఇలా మళ్ళా మోసం చేయడానికి, దగా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఖర్గే గారిని పిలిచి మాట్లాడించింది తప్పితే ఇది వాస్తవాలు లేవనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని రైతులకు, నిరుద్యోగులకు, యువతకు, మహిళలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని వీళ్ళందరినీ ఖర్గే అనేక మందిని తీసుకొచ్చి అనేక హామీలు ఇచ్చారు. ఇక్కడ అవి అమలయ్యాయా? ఒకటన్నా అమలయ్యాయా? చూపిస్తారా? అమలైతే ఏం అమలయ్యా చెప్తారా? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇది మీరు ఇచ్చిన మేనిఫెస్టో బుక్ మేము ప్రతి సందర్భంలో గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మేనిఫెస్టో బుక్ ఇది. నేను 420 హామీలు ఇచ్చిండ్రు. 420 హామీల గురించి నేను అడుగుతలేను ఇప్పుడు, ఎందుకంటే మీకు ఇంకా 3 సంవత్సరాల సమయం ఉన్నది. కానీ ఈ 6 గ్యారంటీల గురించి మాట్లాడుతున్నా. ఈ 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఇచ్చిండ్రు. మీరు దాదాపుగా 19 నెలలు అవుతా ఉన్నది మీరు అధికారంలోకి వచ్చి. మీరు 100 రోజుల్లో చేస్తా అన్నారు. 100 రోజుల్లో చేస్తారని ఏం చెప్పిండ్రు మీరు? ఇగో ఇది మీరు సంతకాలు పెట్టి ఇంటింటికి పంపించారు గ్యారంటీ పత్రాలు. అప్పుడవిట్ల లెక్క ఇలా అప్పుడున్న పిసిసి అధ్యక్షులు, ఆ తర్వాతంగా ఎల్పి నాయకుడు మన బట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా సంతకాలు పెట్టి ఇంటింటికి పంపించారు. మరి ఈ 6 గ్యారంటీల్లో
13 అంశాలు ఇచ్చిండ్రు. ఈ 13 అంశాలలో ఎన్ని అంశాలు పూర్తి స్థాయిలో అమలయ్యే చెప్పగలుగుతారా? వీటి గురించి ఇవి చెప్పండి. ఇలా నిన్న ముఖ్యమంత్రి గారు ఎంత పచ్చి అబద్ధం అండి. ఏం చెప్తాడు? ఇలా మేము వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇది తప్పని తేలితే కాళ్ళు పట్టుకుంటా అంటున్నారు. కాళ్ళు పట్టుకో, నేను నిరూపిస్తా. మీ కాంగ్రెస్ నాయకులు ఎవరు వస్తారో చెప్పండి, మేము నిరూపిస్తాం. ఇలా మీరే ఆనాడు నిరుద్యోగుల మొత్తం కూడా నిరసన ర్యాలీలు చేస్తే అసెంబ్లీలో ఇది మీరు రిలీజ్ చేసిన జాబు, మీ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి రిలీజ్ చేస్తారని చెప్పి అసెంబ్లీలో చెప్పింది. మీరు ఇంట్లోకి వెళ్ళి ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిర్రా? ఇలా ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ ఇలా ఇవ్వలేదండి. నిజంగా మీరు నోటిఫికేషన్లు ఇస్తే 60,000 ఉద్యోగాలు మీరు వచ్చినాక ఇస్తే నిన్ననే కదా రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించడానికి నిరుద్యోగ జేఏసీ మొత్తం కూడా వస్తే మీరు అక్రమంగా అరెస్టులు చేసి వారికి ఎక్కడికక్కడ జిల్లాల వారిగా అరెస్టులు చేసిండ్రు. మీరు ఇంకా సిగ్గుగా మేము 60,000 ఉద్యోగాలు చెప్పుకోవడానికి కొద్దిగానే సిగ్గుండాలి కదండి ప్రభుత్వానికి. నేను కాలు పట్టుకుంటాను. ఇలా మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఒక్కొక్కటి నోటిఫికేషన్తో సహా డేట్తో సహా చెప్తా. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రతినిధి గారికి చెప్పాలి, సమాధానం చెప్పాలి వారు. ఎందుకంటే ఇలా 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టున్నారు కదా. ఈ 60,000 ఉద్యోగాలు కూడా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, ఎగ్జామ్స్ నేను ఒకటే నిమిషాలు ఖతం చేస్తారండి. ఇలా 50,000 ఉద్యోగాలు మీరు ఇచ్చినవన్నీ కూడా ఆ 50,000 ఉద్యోగాలలో ఇలా నోటిఫికేషన్ డేటు ఇలా స్టాఫ్ నర్సుకు సంబంధించి మీ ఇలా జనవరి 31, అదేవిధంగా ఇది స్టాఫ్ నర్సు 6,956, పోలీస్ కానిస్టేబుల్ 17,805, ఫిబ్రవరి 14, 2024 నియామక పత్రాలు ఇచ్చిండు. నోటిఫికేషన్ మాత్రం 22లో 25/4/22లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు గురుకులాలు కావచ్చు, గ్రూప్ 5 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు. గ్రూప్ 1 కు మేము 5,503 ఇస్తే వీళ్ళు 60 కలిపిండ్రు. వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి అంటే 11,033 ఉద్యోగాలు మాత్రమే. సిద్ధంగా ఉన్నది. అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేయాలి, దగా చేయాలి, నిరుద్యోగులను మోసం చేయాలి. ఇలా తప్పకుండా ఇవన్నీ కూడా తేలుస్తా ఉన్నారు. నిరుద్యోగులు చెప్తా ఉన్నారు కదా, దానికి సమాధానం చెప్పండి. రాష్ట్ర సచివాలయాన్ని ఎందుకు ముట్టడించారు? మానవతరాయ్ గారు సమాధానం తీసుకొనివ్వండి. మానవతరాయ్ గారు చెప్పాలి. అంటే 60,000 ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యంగా మీరు వచ్చిన తర్వాత మీరు నోటిఫికేషన్ ఇచ్చి చేసినవి 11,000 పైచిలకు. కానీ 60,000 ఉద్యోగాల్లో మిగతావన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ ఇచ్చి మీరు వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినటువంటివి, రిక్రూట్మెంట్ లెటర్స్ ఇచ్చినవి మీ హయాంలో జరిగినాయి. సో మీ ఖాతాలోనే వేసుకున్నారు. మా అప్పుడే జరిగిపోయినవి వచ్చే ఉద్యోగాలే. మీరు ఇచ్చినవి నిక్కచ్చిగా చెప్పాలంటే 11,000 ఉద్యోగాల పైచిలుకు అని చెప్పేసి వాసుదేవరెడ్డి గారు చెప్తున్నారు. చెప్పడం కాదు, మామూలు చూపిస్తున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు నిరుద్యోగులు గుర్తురాలి. పరీక్షలు పెట్టి నిరుద్యోగుల కొలువులేమంటే వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసి సుమారు 1,200 మంది నిరుద్యోగులు చివరికి ప్రవళికతో సహా, చివరి అమర్రాలు నిరుద్యోగ అమర్రాలు ప్రవళికతో సహా మొత్తం 1,200 మంది చావులకు కారణమై అధికారం కోల్పోయిన తర్వాత నిరుద్యోగుల పైన ముసలి కన్నీళ్ళు కారుస్తారు. అసలు మీరు సక్రమంగా ఉంటే ఇలా నిరుద్యోగులు ఇంతమంది చనిపోయేవాళ్ళు కాదు. గ్రూప్ 1 పెట్టడం చేత కాలేదు, గ్రూప్ 2 పెట్టడం చేత కాలేదు, టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం, ఏ ఉద్యోగాలు కూడా నింపడం చేత కాని వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ 60,000 ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల చేతుల్లో కొలువు నియామక పత్రాలు పెడితే తట్టుకోలేక జీర్ణించుకోలేక మాట్లాడుతారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనత. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారులతో భేటీ కాలే, పారిశ్రామికవేత్తలతో భేటీ కాలే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్లతో భేటీ అయి తెలంగాణలో పరీక్షల నిర్వహణ జరుగుతున్న తప్పులు జరగకుండా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి ఎటువంటి లీకులు లేకుండా పరీక్షలు పారదర్శకంగా వేగవంతంగా పెట్టి 60,000 ఉద్యోగాలను భర్తీ చేస్తే ఇది చేతగాత గతంలో. ఇప్పుడు ఏడుపులు ఏడిస్తే ప్రయోజనం ఉండదు. అదేవిధంగా ఎక్కడ ఏది తీసుకున్నా సరే అసలు నిరుద్యోగుల అంశానికి ఇలా 140 మంది సివిల్ సర్వీస్లో వాళ్ళు మెయిన్స్ రాస్తే 140 మందికి ₹1,00,000 చొప్పున ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ బిడ్డలు ఆల్ ఇండియా సర్వీసెస్ సివిల్స్ ప్రిపరేషన్కి వెళ్తే, ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి వెళ్తే 140 మందికి ₹1,00,000 చొప్పున ఇచ్చి వాళ్ళ ముందు నడిపించారు. అందులో 20 మంది ఇంటర్వ్యూకి పోయారు, 7 విజయం సాధించారు. అది ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం. ఆ గతంలో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకే ఉద్యోగాలు కట్టబెట్టేది బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము మొత్తుకున్నాం వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలని.
అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరైతే రిటైర్డ్ అయిన వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరూ ఉద్యోగాలు కూడా ఊడబీకి వాటిని ఇప్పుడు త్వరలోనే జాబ్ క్యాలెండర్ ద్వారా 32,000 ఉద్యోగాలు అంటే 6,000 ఉద్యోగాలని వాళ్ళని తొలగించి 32,000 ఉద్యోగాలని మొత్తం జాబ్ క్యాలెండర్ ద్వారా ఆగస్టు మొదటి వారంలో భర్తీ చేయబోతున్నాం. ఈ విధంగా గతంలో వైఫల్యాలు ఇలా గ్రూప్ 1 ఈరోజు హైకోర్టులో ఉన్నది, ఇలా గ్రూప్ 2 ఒకదాని ఒకటి పాత నోటిఫికేషన్ల బూజు తెలిపి త్వరలోనే 32,000 మరి ఉద్యోగాలను భర్తీ చేయబోతుంటే కళ్ళు ఎర్రబడి ఏం మాట్లాడాలో చేతగాక ఇష్టం వచ్చినట్లు మీకు అడిగిన దానికి నేను జస్ట్ యాడ్ చేస్తున్నా. 15,000 మంది ఇంజనీరింగ్ పాస్ అయి బయటకు వస్తున్నారు. వాళ్ళు సాంప్రదాయ విద్యల మీద ప్రభుత్వ కొలువుల మీదే కాదు, వాళ్ళకు నైపుణ్య విద్య అవసరం అని చెప్పి స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించి 3 నెలలకి 6 నెలలకి వివిధ ప్రపంచ విఖ్యాతిగాంచినటువంటి కోర్సులని నేర్పిస్తూ వాళ్ళందరికీ ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. గతంలో మీరు ఎన్నడన్నా ఆలోచన నవ్వుకుంటారు ఎందుకు మానవతరాయ్ గారు? ఇంకా మీరు ఇంకా అబద్ధాలు మాట్లాడి ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారు ఇట్లా నిరుద్యోగులను? మీరు బీఆర్ఎస్ సర్కార్ కాదు, సంస్కారం కాదు, కాస్త సహనం పాటించండి. కాబట్టి ఈ విధంగా నిరుద్యోగులకు ఒకవేళ 2 లక్షల ఉద్యోగాలే ఉన్నాయి కాబట్టి 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఉద్యోగాలన్నీ భర్తీ చేసిన తర్వాత కూడా మిగిలితే రాజీవ్ వికాస్ పథకం ద్వారా 5 లక్షల మందికి 50,000 లక్ష ఇచ్చేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తారు. రేపో మాపో వాళ్ళందరికీ కూడా మంజూరు చేసి నిరుద్యోగులు సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎప్పుడన్నా ఆలోచన చేసిండ్రా మీరు? గతంలో ఎప్పుడన్నా నిరుద్యోగుల గురించి పట్టించుకున్నారా అంటే ఒకసారి శ్రీనివాస్ గారి వర్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా నిన్న బీజేపీకి సంబంధించి కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూశారు. సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించేందుకు మీరు ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతోందని, మరోవైపు ఈ 11 ఏళ్లలో ఆర్థిక స్థితి గురించి కావచ్చు, చట్టాలకు సంబంధించి కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను విమర్శించారు. అట్ ద సేమ్ టైం పీఓకేను వెనక్కు తెచ్చుకునేటువంటి అవకాశాన్ని వదులుకున్నారు. ఇవి బీజేపీపై చేసినటువంటి కామెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా నమస్కారం, మరి ప్రేక్షకు కూడాను నమస్తే. అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు అవే తప్పులు భారతీయ జనతా పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. సంవిధానం అనే మాట మార్చిందే, సంవిధానంలో మార్పులు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక పీఠికలో మార్పులు చేసి 42nd అమెండ్మెంట్ ఎమర్జెన్సీలో 1976లో తెచ్చింది ఎవరండి? సోషలిజం, సెక్యులరిజం టచ్ చేసింది ఎవరు? కొత్తగా సెక్యులరిజం గురించి భారతదేశాన్ని ప్రజలకు కావచ్చు, భారతదేశ చరిత్ర సంస్కృతిలో నేర్పాల్సిన అవసరం లేదు. అనాదిగా వస్తున్నటువంటి ఒక భిన్న మతాల యొక్క సమ్మేళనం ఇది భారతదేశం. ఇతర దేశాల్లాగా ఇస్లామిక్ కంట్రీగా ఉంటే అక్కడ హిందూ ఉండే పరిస్థితి లేదు. ఆ రకంగా భారత్ లేదు, ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. భారత్ అంటే సర్వే జన సుఖినో భవంతో ఒక ఆలోచనతో పురిటి పుచ్చుకున్నటువంటి భారతదేశం. కాబట్టి దాన్ని ఏదో కొత్తగా నేను చేశాను, సెక్యులరిజం యాడ్ చేశాను లేదు అనే భయం. ఆ రాజ్యాంగం రాసిందే ఆనాటి కాంగ్రెస్ పెద్దలు కదా. ఆ ప్రస్తావన వచ్చినా ఇక్కడ అంశం అవసరం లేదు. సెక్యులరిజం అనేది ఒకసారి పాకిస్తాన్ మతం పేరు మీద విడిపోయిన తర్వాత ఆ అంశం మళ్ళీ టచ్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ నేర్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఆ సంస్కృతి మొదటి నుంచి ఉన్నది. జీవన విధానం అంటేనే భారతీయ జీవన విధానం అంటేనే అది. కాబట్టి అని వ్యతిరేకించినటువంటి ఆ యొక్క సంఘం సభ్యులు ఇవాళ కొత్తగా కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు తెచ్చిపెట్టారు. ఇవాళ కాంగ్రెస్ మాట్లాడతారు రాజ్యాంగం గురించి. అట్లా అనేక అంశాల్లో రాజ్యాంగం పట్ల కూలింగ్ చేసినట్టు సందర్భాలు అనేకంగా ఉన్నాయి. హెచ్ఎండి ద్వారా ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, 20 నిమిషాల్లో. అయితే ఇది కాంగ్రెస్ యొక్క నైజం, అబద్ధాల మాటలతోనే బతికి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పీఓకే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మీ చేతిలో ఉండే కదా 72లో బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఇప్పుడు అవకాశం వచ్చింది. మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో అవకాశం వచ్చింది. దాని జవాబు చెప్పాలి కదా. మాకు సేమ్ ప్రశ్న మాకు ఇస్తుంది కదా. ఆ రోజు కూడా అదే ప్రశ్న ఉండే. 92-93 ఉంది సైనికులు, పాకిస్తాన్ సైనికులు సరెండర్ మన చేతుల్లో వచ్చారు. ఎందుకు వదిలేస్తారు? ఆ రోజు కండిషన్ పెట్టి ఉంటే మీకు వదిలేయాలంటే పాకిస్తాన్ మాకు పీఓకే మాకు ఇచ్చేయాలని చెప్పి ఉండాల్సింది కదా, తీసుకుని ఉండాల్సింది కదా. వితౌట్ ఎనీ జంగ్ మళ్ళీ కొత్తగా యుద్ధం ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఏర్పడకపోతుండే. హాయిగా ఆ పీఓకే అంతా ఇవాళ
భారత్తో కలిసి ఉండేది. దానికి జవాబు లేదు, కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పదు. మళ్ళీ మా మీద చెప్తా ఉంటారు. ఇప్పుడు భారత్ డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా లక్ష్యం పెట్టుకొని ముందుకు పోతున్నది. ఇవాళ దేశంలో 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా నిలబడ్డది. ఇవాళ ఇంకో రేపో మాపో 3వ శక్తిగా తయారైతుంది. ఈ పరిస్థితిలో వృధా ఖర్చు లేకుండా దౌత్యం ద్వారా ప్రపంచాన్ని గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి మోదీ గారి నాయకత్వం ఈ సర్కార్ ఇవాళ మళ్ళీ నష్టాల్లో తీసుకెళ్లాలి, దివాలా దింపియాలి, లోన్ల బాకీల పడి ప్రపంచంలో దెయ్యంతో తిరగాలి, ఇంకా పెరగాలి అప్పులని అనే ఆలోచన బీజేపీని డిఫెన్స్ పడేసే ప్రయత్నం చేస్తున్నది కుట్ర పడుతుంది కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ. ఇవి మాకు తెలుసు దేశాన్ని ఏ విధంగా నడపాలి. మీరు నడిపించినారు. ఏ రకంగా ఆనాడు ఉండే 75 నుంచి 47, 51 నుంచి 50 నుంచి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ 50-52 సంవత్సరాల్లో మాకు తెలుసు. దేశ చూస్తా ఉన్నారు. గరీబీ హటావో అనే స్టేట్మెంట్ ఇచ్చి గరీబులని పక్కకు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాకు చెప్తారు. దేశం అన్ని రంగాల్లో సమాంతరంగా డెవలప్ అవుతున్నది. కళ్ళారా మీరు చేసి ఉంటే ఇవాళ ఈ సీన్ కొత్త కనబడి ఉండేది కాదు. అంటే శ్రీనివాస్ గారు ఇక్కడ ఒకటే అర్థం కాదు. అంటే ముఖ్యంగా వాళ్ళు అన్నిట్లో మొదటి అడుగు వేసింది కాంగ్రెస్ హయాంలోనే కదా. మీరు ఏవి తీసుకున్నా కూడా ఫస్ట్ మొదటి అడుగు వేసినప్పుడు అంటే బాటగా ఉన్నప్పుడు, ఆ తర్వాత వెహికల్ వేసుకొని వచ్చేటప్పుడు చాలా ఫరక్ ఉంటుంది. సో వాళ్లకు ఎక్కువ టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీకు అన్ని యాక్సెస్ వచ్చింది కదా. మీరు చెప్పింది 100% కరెక్ట్. అదే స్థాయిలో, అదే సంవత్సరం, అదే కాలంలో భారతదేశంతో పాటు జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, చైనా కావచ్చు, మరి ఆ 25 సంవత్సరాలు ఎంత డెవలప్ అయినాయి? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఎంత డెవలప్ అయినాయి ఆ దేశాలు? భారతదేశం కాంగ్రెస్ సర్కార్లో ఉన్నది. సేమ్ కాలం, అదే టైం, అదే టెన్యూర్స్. ఎందుకు భారతదేశం డెవలప్ కాలేకపోయింది? అదే జనాభా తక్కువని చెప్పి ఆ దేశాలకు చెప్తారు. చైనా అయితే ఉన్నది కదా కళ్ళ ముందర, మనతో సమానంగా నడిచేటువంటి జనాభా. సో ఇది కాంగ్రెస్ యొక్క రిజల్ట్. ఇది జపాన్ ఎటుపోయింది, జర్మనీ, ఇజ్రాయిల్ ఇవన్నీ ఎటుపోయినాయి, ఎందుకు కాలేకపోయినాయి? ఇది దీనికి జవాబు చెప్పాలి. లక్ష్యం లేదు. ప్రపంచంతో పోటీ పడేటువంటి మన యొక్క నాలెడ్జ్. అంటే ఇవి చెప్పినప్పుడు పదే కాంగ్రెస్ నేతల నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఏంటంటే మీరు వచ్చిన తర్వాత చేసిన ప్రాజెక్టులు ఏంటి, గతంలో మేము పెట్టిన వాటినే మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ ఆటోమేటిక్గా అది డెవలప్ అవుతూనే ఉంటుంది, దాన్ని మీ ఖాతాలో వేసుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కాంగ్రెస్ నేతల నుంచి ఈ వాయిస్ ఫేస్ చేయట్లేదా మీరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాజెక్ట్ అయినా కానీ అప్పుడు చేస్తే పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ ద్వారా, పియూసీ ద్వారా చేసినాయి. ఆనాడు ప్రజల దగ్గర ధనం లేకుండే, వ్యాపారవేత్తలు పెద్దగా లేకుండే కాబట్టి ప్రభుత్వమే ఇన్వెస్ట్ చేసి మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు, ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు డెవలప్ అయినాయి. ప్రజల ద్వారా, ప్రజల యొక్క డబ్బుతోని దేశంలో ఇన్వెస్ట్ చేయించి అనేక మందికి ఉపాధి కల్పించేటట్టు ప్రయత్నం అందులో సక్సీడ్ అవుతూ వస్తుంది మా ప్రభుత్వం. దీన్ని ప్రభుత్వం ఫ్యాక్టరీలు పెట్టలేదని చెప్పడం కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ఫ్యాక్టరీలు పెట్టడానికి, వ్యాపారం చేయడానికి కాదు, మౌలిక సదుపాయాలు, ప్రజా ప్రమాణాలు, జీవన ప్రమాణాలు పెంచడానికై ప్రభుత్వ ధనం, ప్రజల ధనంతోని ఈ యొక్క ఇన్ఫ్రా డెవలప్ చేయాలి, అనేక సౌకర్యాలు కల్పించాలి, ఉపాధి అవకాశం కల్పించే విధంగా విధానాలు తయారు చేయాలి, వాటిని అమలు చేయాలి అనే బీజేపీ సర్కార్ భావిస్తూ ఉంటది. అదే అమలు చేస్తా. ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మానవతారాయ్ గారు మీరు చెప్పాలి. అంటే పీఓకి సంబంధించి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారంటే, గతంలో మీకు కూడా అవకాశం వచ్చింది, అప్పుడు ఎందుకు వదులుకున్నారు అని చెప్పేసి బీజేపీ క్వశ్చన్ చేస్తోంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత తీసుకుంటాం. వెల్కమ్ బ్యాక్. మానవతారాయ్ గారు మీరే చెప్పాలి. అంటే పీఓకేకు మొన్న వచ్చిన అవకాశం మంచి అవకాశం, అనవసరంగా వదులుకున్నారు, పీఓకే వెనక్కి వచ్చేది అంటున్నారు. గతంలో మీకు వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకున్న దానిపై ఏం సమాధానం చెప్తారు అంటోంది బీజేపీ. ఇంతకుముందు శ్రీనివాస్ గారు కూడా అన్నారు. పీఓకే పైన సరే ఉగ్రవాదాన్ని అణచివేయట్లేదని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి 11 ఏళ్ళు అవుతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఎందుకు స్వాధీనపరచుకోలేదు? సరే మొన్నటి దాకా అంటే అవకాశం రాలేదు. యుద్ధం గెలుపు అంచుల దగ్గరకు వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకు తోక ముడిచి, యుద్ధం చేసేటప్పుడే జూలు విడిచి ఎందుకు తోక ముడిచారు? దానికి సమాధానం ఉందా? యుద్ధం అసలు ఏమి ఇచ్చింది మనకు సందేశం? యుద్ధం ఆపరేషన్ సింధూర్ వల్ల ఏం జరిగింది? మహిళల నుదుట సింధూరాన్ని తుడిచివేసిన వాళ్ళని ఎవరైనా పట్టుకున్నారా? ఉగ్రవాదుల్ని ఎవరిని పట్టుకోలేదు. ఎవరో మూడో వ్యక్తి చెప్తే ఆయనకు భయపడి మరి ఆయన భారతీయుల్ని అడుగడుగున అవమానపరుస్తుంటే, భారతీయ విద్యార్థుల్ని బేడీలు వేసి భారతదేశాన్ని తరలిస్తుంటే, మరి బానిసల లెక్క మనం ఈరోజు ఆ దేశాన్ని తలపుతాం.
ఒకసారి ఇందిరాగాంధీ గారు 1971లో మరి పాకిస్తాన్ని ఓడించి పాకిస్తాన్ దేశాన్ని నుంచి బంగ్లాదేశ్కు విముక్తి కలిగించారు. 80,000 మంది సైనికులు బందీలుగా పట్టుబడ్డారు. ఒక సంధి ఒప్పందం చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టుకున్నారు. ఆ విధంగా ఆ యుద్ధానికి ఇప్పటికి కూడా విజయ్ దివస్ పేరుతో జరుపుకుంటాం దేశవ్యాప్తంగా. మరి ఈ యుద్ధం ఏమని జరుపుకుందాం? ఇది విజయమా లేకుంటే ఓటమినా? ఈ యుద్ధాన్ని అసలు ఏమనాలా? నా దేశం ముందు నేను దేశ పౌరులందరూ కూడా చూస్తున్నారు, ప్రపంచ దేశాల ముందు తల ఉంచుకొని ఇలా చేసిన మోడీ అని చెప్పేసి దేశ యువత మొత్తం కూడా మాట్లాడుతున్న తరుణం ఇది. ఇలా సైనికుల త్యాగాలను వాళ్ళు రెడీగా సిద్ధంగా ఉన్నాం, మేము పాకిస్తాన్ మరోసారి ఓడిద్దాం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇదే మోకా మళ్ళీ అవకాశం రాదు అని చెప్పి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సైనికులందరూ మరి యుద్ధానికి కాలు దువ్వితే వీళ్ళు అమాంతం యుద్ధాన్ని ఆపేసేసి ఇలా ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలైనటువంటి చరిత్ర ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కాదా? ఎంత సమర్థించుకుంటారు? ఇలా కమిటీలు వేసి ఎంపీల ప్రతినిధులు ఏం సాధిస్తారు? వాళ్ళు ప్రజాధనం దుర్వినియోగం తప్ప. కాబట్టి ఆపరేషన్ సింధూర్ విషయంలో అంటే మానవధరాయ్ గారు అంటే నవ్వుల పాలైనట్టుందా, వాళ్ళనే దయతలిచి వదిలేసినట్టు అనిపించిందా? ఎందుకంటే ప్రపంచ దేశాలు యుద్ధం ఆపండి, కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటే ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపిండా? అదే విధంగా రష్యా ఇజ్రాయిల్ యుద్ధాన్ని వాళ్ళు ఆపారా? అట్లా ఆపలేని వాళ్ళు మరి భారతదేశం విషయంలో జోక్యం. అందుకే ఇందిరాగాంధీ గారు అన్నది ఆ రోజు, నేను ఆ రోజు అమెరికన్ ప్రెసిడెంట్ యుద్ధాన్ని ఆపమంటే నువ్వెవరు నా దేశం కలిగించుకోవడానికి, నా దేశ భవిష్యత్తు నేనే నిర్ణయించుకుంటాను యుద్ధం చేసినటువంటి ధీరవనిత వీరమాత ఇందిరాగాంధీ. నేను అన్నమాటగా దుర్గామాతతో పోల్చారు వాజ్పేయి గారు ఇందిరాగాంధీని. కాబట్టి ఇందిరాగాంధీ లాంటి నాయకులు అయితే నిజంగా దేశం మొత్తం కూడా గర్వించే వాళ్ళమే. ఇలా దేశం తలదించుకునేలాగా ఇప్పటికి కూడా ఘోరమైన అవమానంగా దేశ యువత భావిస్తుంది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం యుద్ధం అంటే యుద్ధం చేస్తాం పీఓకొని ఆక్రమిస్తాం, ఒక ఉగ్రవాదాన్ని లేకుండా చేస్తాం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లుగా పరిపాలిస్తూ ఉగ్రవాదం ఏమైనా పోయిందండి? మొన్ననే ఆ కాశ్మీర్లో జరిగిన సంఘటన మనం చూసాం. అదేవిధంగా పీఓకొని కూడా ఆక్రమించుకోరా, ఉత్తుత్త మాటలు మరి పోసకొల్లు కబుర్లు చెప్పడం తప్ప నిజంగా మరి భారతదేశం యొక్క సైనిక యొక్క త్యాగాలను వాళ్ళ యొక్క పోరాటాలని ఏమన్నా చూపించారా? ఘోరమైనటువంటి అవమానాలు చేశారు. ఒకసారి వాసుదేవరెడ్డి గారి వర్షం తీసుకుందామండి. వాసుదేవరెడ్డి గారు మీరేమంటారు? ఈ పీఓకే అంశంకు సంబంధించి మొన్నటి వరకు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, మీరేమంటారు దీనిపైన? ఎందుకంటే మొన్న జరిగిన సింధూర్కి సంబంధించిన ఘటనలో మనం యావత్తు మన దేశమంతా కూడా చాలా ఉత్కంఠగా చూసిన సందర్భంలో అరే బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్నది దేశం సైనిక వ్యవస్థ అంతా కూడా అని చెప్పి అందరం పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసినాం. ఈ ప్రభుత్వం ఏదున్నా కూడా సెంట్రల్లో అన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, అన్ని పార్టీలు వారికి బాసగా నిలిచిన సందర్భంలో ఒకటేసారి నీరు గారినట్టు ఒకటేసారి ఏదో అయిపోయేది ఈ దీంతో తేలిపోతుందని భావించడం అందరం కూడా. ఒక భారత బిడ్డగా ఎస్ దీంతో మొత్తం తేలిపోతుంది, ఏదో ఒకటి అయిపోతుందని భావించిన సందర్భంలో ఒకటేసారి నిప్పుల మీద నీళ్లు పోసినట్టు చల్లారినట్టు ఒకటేసారి అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తే మరి మన దేశ ప్రధానమంత్రి సైలెంట్గా ఉండడం చూసినాక అదే అరే ఇదేంది మన వ్యవస్థను మొత్తం అమెరికా చెప్పు చేతుల్లోకి తీసుకోవడం ఏంది, మధ్యలో వీళ్ళు ఎంట్రీ ఏంది అనే ఒక ఆశ్చర్యానికి గురి అయిన సందర్భం. ఎందుకంటే ఇక అయిపోతుంది, ఇక తాడో పేడ తేలిపోతుంది, ఎప్పుడైనా తేరాల్సిందే. ఎందుకంటే గత 60-70 సంవత్సరాలుగా వారితో మనకు యుద్ధాలు నడుస్తూ ఉన్నాయి, వారితో మనకు పేచీలు నడుస్తూ ఉన్నాయి. ప్రతిసారి అప్పుడు కాంగ్రెస్ పాలించిన సమయంలో కావచ్చు, బీజేపీ 11 సంవత్సరాల పాలనలో కావచ్చు, ఏదైనా కూడా ఈ యొక్క వ్యవస్థను సెంటిమెంట్గా ఉపయోగిస్తూ ఓట్లు దండుకుంటున్నారు తప్పితే వాస్తవంగా ఈ యొక్క దేశ ప్రజలకు చేయాల్సిన కార్యక్రమాల విషయంలో నిక్కచ్చిగా నికార్సుగా మరి స్టేట్ ఫార్వర్డ్గా వేరే సందర్భం మన కళ్ళ ముందు కనిపించలేదు. మొన్నటి సింధూర్ ఘటన కావచ్చు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ చిలక పలుకులు పలుకుతా ఉన్నది. మొత్తం అంతకన్నా ముందు ఈ 11 సంవత్సరాల కంటే ముందు పరిపాలించిందంతా కూడా కాంగ్రెసే కదా. మరి కాంగ్రెస్ హయాంలో వారు కూడా చేయాల్సి ఉంటే కదా, వారు చేయకుండా ఇప్పుడు 11 సంవత్సరాల్లో బీజేపీని పాదాలంటే దొందే అనే విధంగానే ఉన్నది తప్పితే వాస్తవంగా ఈ యొక్క దేశం పట్ల దేశ ప్రజల పట్ల మరి చేయాల్సిన కార్యాచరణను చేయకుండా రాజకీయాలు చేస్తూ రాజకీయం కోసమే యుద్ధాలు చేస్తూ రాజకీయం కోసమే ప్రకటనలు చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు తప్పితే వాస్తవికంగా లేదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది మన కళ్ళ ముందు. ఒకవైపు అంటే మిగతా దేశాలు కూడా ప్రస్తుత ప్రపంచంలో యుద్ధం అనేది ఒక్క తుపాకులు పట్టుకొని కాల్చుకుంటేనే కాదు,
వాణిజ్యపరంగా జరుగుతోంది, ఒకవైపు వృద్ధి చెందాలి, దేశం ముందుకెళ్ళాలి అన్నటువంటి ఆలోచన. యుద్ధం జరిగితే వచ్చేటువంటి నష్టాలను కూడా బేరీజు వేసుకొని ఖచ్చితంగా పాకిస్తాన్ను అంటే పీఓకేను తీసుకోవడమా లేదా ఈ అంశానికి సంబంధించి మిగతా దేశాలతో కూడా ఒకవైపు అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేశారు, వాళ్ళని వివిధ దేశాలకు పంపుతున్నారు. అంటే ఏంటి కావాల్సింది, ఏంటి ప్రస్తుతం ఎట్లా ఉంది, పీఓకేకి సంబంధించినటువంటి అంశాలు, పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరిస్తోంది అనేది పహల్గాం దాడికి సంబంధించి కూడా వివిధ దేశాలకు తిరిగి చెప్పి వాళ్ళ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా అటెంప్ట్ కిందికి రాదా? డెఫినెట్లీ అంటే నేనేమంటున్నానంటే అటెంప్ట్ కిందకి మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నది. ఇప్పుడు పహల్గాం ఘటనలో అనేక సందర్భాలలో కూడా అందరం సపోర్ట్ చేసినాం. ఆ తర్వాత సింధూర్ ఘటన ఏదైతే వచ్చిందో దాన్ని మొత్తం ఇట్లా టచ్ అండ్ నాట్ అనే విధంగా పోయి మళ్ళీ బ్యాక్ రావడం వల్ల ఏమైంది అంటే మీరు అన్నట్టు యుద్ధాలు చేస్తే రేపు ఇబ్బంది అవుతుంది, వాణిజ్యపరంగా దౌత్యపరంగా ఈ యొక్క చర్చలు కూడా అవసరం కదా అని మీరు అంటా ఉన్నారు. ఇది ఎన్ని సంవత్సరాలకు దీనికి మీరు ఫుల్ స్టాప్ పెడతారు అంటే నిత్యము ఆ కాశ్మీర్ సమస్యను ఎప్పుడు పొడిగించుకుంటూ వెళ్ళి దాంతో మొత్తం దేశం మొత్తం కూడా ఆ ఒక్క వ్యవస్థ కోసమే మొత్తం వెయిట్ చేయాలన్నా దానికి ఏం ఫుల్ స్టాప్ పెట్టరా? గతంలో కాంగ్రెస్ అయినా ఇప్పుడు బీజేపీ అయినా ఎన్ని రోజులు ఈ పోరాటాలు? డెఫినెట్గా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. ఇవాళ ఏమనుకున్నారు చాలామంది, ఇప్పుడు బీజేపీ వాళ్ళు గొప్పగా చెప్తారు కదా, ఎస్ బీజేపీ వస్తే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుంది, ఇక భవిష్యత్తులో కాశ్మీర్ సమస్య లేకుండా చేస్తారు అనే ఒక భావన ప్రతి ఒక్క పౌరుడిలో ఉండే. కానీ వాళ్ళు వచ్చినాక కూడా ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు వచ్చినాక కూడా దాన్ని ఏంది వీడు ముందుకు పోతున్నారు, మళ్ళీ ఇంకా కస్తారు, ముందుకు పోతున్నారు, ఇంకా వస్తున్నారు. డెఫినెట్గా దీని మీద కూడా అరే నరేంద్ర మోడీ గారు స్టేట్ ఫార్వర్డ్గా ఇప్పుడు అంతకుముందు ఎన్డీఏ అలయన్స్లో ఉంటే అలయన్స్లో ఉండడం వల్ల నిర్ణయాలు తీసుకోలేకపోతా ఉన్నది బీజేపీ గవర్నమెంట్. సొంత మెజారిటీ వస్తే దీని అంతు తీస్తారు అని ఒక ప్రచారం పోయింది ఎన్నికల సమయంలో. పోనీ ఆ సొంత మెజార్టీ రాలేదా అంటే బ్రహ్మాండంగా ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్లో 2 పార్టీలతోటి ఉన్నాయి కావచ్చు, కానీ అంతకన్నా ముందు 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు పూర్తి మెజార్టీ ఉన్నది కదా బీజేపీకి. పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోలేకపోయింది కదా. సో కాబట్టి ఇది దీన్ని కూడా ఎన్నికలకే వాడుకుంటా ఉన్నారు, ఈ యొక్క భారత సెంటిమెంట్ ఎన్నికలకే వాడుకుంటున్నారు. కాబట్టి అట్లా కాకుండా ఇలా భారత పౌరుల యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లి మరి వెళ్తే బాగుంటుంది అనేది అభిప్రాయం. శ్రీనివాస్ గారు, నార్మల్ గా చెప్పాలంటే సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేది ఈసారి లెక్క తాడో పేడో తేలిపోయేది, ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పడేది అన్నటువంటి టైంలో ఆపేసి మళ్ళీ మొదటికి తీసుకొచ్చారు అన్నటువంటిది వర్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. యుద్ధం ద్వారా ఎంత నష్టం జరుగుతున్న విషయం మీరు చాలా బాగా చెప్పినారు, ఒక ఇండిపెండెంట్ ఒక అబ్జర్వర్ గా, అనలిస్ట్ గా. ఇది కామన్ అన్ని పార్టీలకు కూడా ఉండాలి. ఇవాళ యుద్ధం అంటే మీరు చెప్పినట్టు మ్యాన్ పవర్తో యుద్ధం చేసేది కాదు. ఒక యుద్ధం జ్యోష్ణ గారు కనీసం 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల ప్రభావం ఆర్థికంగా ఆ దేశం మీద పడుతుంది, శ్మశానంగా మారుతుంది. చూస్తున్నాం మనం. ఇవాళ యుక్రెయిన్ ఏం పరిస్థితి, మొత్తం దేశమంతా శ్మశానం అయిపోయింది కదా. ఇరాక్ యుద్ధం చూస్తాం మనం, ఇరాన్ యుద్ధం చూస్తాం మనం, ఇవాళ ఇజ్రాయెల్ పాలస్తీనా చూస్తా ఉన్నాం మనం. అర్థం కావాలి కదా, వారి బతుకులేం కావాలి, ఛిద్రమైపోయినాయి కదా. వాళ్ళ పిల్లలు, చదువు, జీవితాలు, వ్యాపారాలు, లేకుండా ప్రొఫెషన్స్, అది కూడా ఆలోచించకుండా మాట్లాడితే ఎట్లా? ఈ మాటలు యుద్ధం ద్వారా ధర్మయుద్ధం గెలిచినాం మనం. ఆ యొక్క పాకిస్తాన్ని నడుగు మీర్చేటువంటి పని చేస్తున్నాం. ప్రపంచంలో తలెత్తుకునే పరిస్థితి లేకుండా దేశాలు తిరిగేసి పాకిస్తాన్ యొక్క నిజ స్వరూపం మనం బయట పెట్టగలుగుతున్నాం. చైనా కట్టడి చేస్తా ఉన్నాం, అమెరికా కట్టడి చేస్తా ఉన్నాం. ఇవాళ ఆర్థికంగా ఎదిగే టైంలో యుద్ధం చేసినట్టయితే చాలా నష్టం చెప్తుంది. అయినా బీజేపీ వస్తే కాశ్మీర్ పరిష్కారం అయితే పరిష్కారం కనబడతలేదు. 60, 70, 72, 74 సంవత్సరాల యొక్క పెండింగ్ 370 ఆర్టికల్ రద్దు చేయలేదా? స్వేచ్ఛగా ఇక్కడ నిధులు అక్కడ నిధులు ఇక్కడ వస్తున్నాయి కదా. అనేక మంది, వేలాది మంది విద్యార్థులకు, యువకులకు అందరికీ ఉపాధి, ఉద్యోగాలు కల్పన జరుగుతూ ఉన్నది కదా. కాలేజీలు, చదువులు, స్కూళ్ళ చదువులు అట్లా నడుస్తూ ఉన్నాయి కదా. ఇది టూరిజం పెరిగింది కదా, అది కనబడతలేదు. ఇది జస్ట్ ఆ సబ్జెక్ట్ మాత్రమే. పిఓకే ద్వారా యుద్ధం ద్వారా గెలుచుకోవచ్చు, డెఫినెట్ గా పెద్ద విషయం కాదు. కానీ దాని ఇంపాక్ట్ మీరు చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉండి ఉంటుంది. ఊరికే నిర్ణయాలు తీసుకోదు ఎన్డీఏ సర్కార్. మోదీ గారు చాలా దూరదృష్టితోనే ఈ యొక్క దేశాన్ని నడుపుతా ఉన్నారు. దాంట్లో భాగమే ఈ యొక్క స్ట్రాటజీ. ఇవాళ అన్ని పార్టీల యొక్క నాయకులు, ఎంపీలు పోయి మాట్లాడినారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఆ యొక్క టీంలో ఉన్నారు. శశి థరూర్ అంటూ గుర్తుపెట్టుకోండి. ఇవాళ మన దాని గురించి మాకు వ్యతిరేకంగా మాట్లాడితే అర్థమేముంది? ఒక దిక్కు మీరు శశి థరూర్ ఉంటారు ఆ టీంలో,
మనకు స్టాండ్, మన యొక్క డిఫెన్స్ ఏ రకంగా మనం మాట్లాడుతూ వచ్చిన శక్తులు మాట్లాడినారు, ఎంఐఎం మాట్లాడింది, అనేక కనిమోని మాట్లాడే అనేక దేశాల్లో మాట్లాడినారు. ఇవాళ మళ్ళీ ఈ దేశంలో మన ఇంటర్నల్ ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. అర్థమేమన్నది? పొలిటికల్ పార్టీ కార్డు ఒక విజన్ అంటూ ఉండాలి. అంతర్జాతీయంగా ఉన్నప్పుడు ఏం స్టాండ్ ఉండాలి, దేశంలో ఏ రకంగా ఉండాలి ఆలోచించాలి కదా. మేము ఇంతకుముందు మానవత గారు చెప్పినారు, దుర్గామాత చెప్పినారు, ఇందిరాగాంధీ, అది తప్పు. వారి నాయకత్వానికి సమర్థిస్తున్నాం మేము. ఇంటర్నల్ గా మా మధ్యన ఉన్నటువంటి వివిధాలు ఏమున్నప్పటికీ ఆ దేశంతో యుద్ధం జరుగుతున్నప్పుడు మా యొక్క నాయకురాలు వీఆర్ సపోర్టింగ్ హర్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది తప్ప దుర్గామాత అని ఎప్పుడు చెప్పలేదు. వారి యొక్క ఆటోబయోగ్రఫీలో లేకుంటే శుక్ల అనే ఆనాటి పాత్రికేయులు ఇప్పటి కాంగ్రెస్ నాయకులు వారి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. वाजपेयी गारन मैं कभी नहीं कहा दुर्गा माता करके मुझ पर इल्जाम लगा रहे, झूठ वफा फैला रहे అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. అబద్ధాలు ఎంతకాలం చేస్తారు కాంగ్రెస్ పార్టీలు? ఓకే, ఒకసారి మానవతరాయ్ గారు ఇప్పుడు శ్రీనివాసరావు గారు కొన్ని వాస్తవాలు దాస్తున్నారు. ఈ మధ్యనే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ సినిమా తీశారు. ఆ ఎమర్జెన్సీ సినిమా తీసినప్పుడు ఇందిరాగాంధీ యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువ అంచనా వేసి నిండు పార్లమెంట్ లో వీళ్ళంతా అవమానపరిస్తే అప్పుడు ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పిందో చెప్పి వాళ్ళకి యుద్ధం పట్ల అవగాహన కల్పింది. అప్పుడు యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత కూడా పార్లమెంట్ సమావేశం పెడితే అప్పుడు వాజ్పేయి గారు మాట్లాడటం జరిగింది. అపరకాళిక అని చెప్పి దుర్గామాత అని చెప్పి మాట్లాడటం జరిగింది. సరే, అది ఏదైనప్పటికీ ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో నేననే మాట కాదు, ఇలా దేశ యువత మనసులో మెదులుతుంది. వాజ్పేయి మన మోడీ గారు జూలు విధిల్చి తోక ముడిచారు, మన దేశ ప్రతిష్టకు భంగం కలిగించారు. కాబట్టి ఇందిరాగాంధీ ఆ విధంగా చేయలేదు. ఆ రోజు అమెరికన్ ప్రెసిడెంట్ ఎదిరించింది, కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎదిరించిందని చెప్పి ఆయన ఒక పుస్తకంలో అక్కడ రాయబారిగా విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అతను ఆయన పుస్తకంలో తానే రాయడం, ఇవన్నీ వాస్తవాలు. కాబట్టి ఈ రోజు భారతీయ పౌరులను అమెరికాలో వేడీలు వేసి భారతదేశం తరలిస్తుంటే ఇలా భారతదేశం పైన భారతీయ పౌరుల పైన అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన పన్నులు విధిస్తుంటే, లేకుంటే వాళ్ళక దిగుమతి చేసుకోవచ్చు కానీ మనం ఎగుమతి చేసుకుంటే సుంకాలు విధిస్తారట. అనేకమైనటువంటి 30%, 40-20% సుంకాలు విధిస్తారు. ఈ విధంగా అమెరికా మనల్ని వేధిస్తుంటే మరి పాకిస్తాన్ యుద్ధం విషయంలో జోక్యం చేసుకుంటే ఎందుకు మనం మౌనంగా ఉన్నాం? మా దేశం మేము తేల్చుకుంటాం. ఏమైనా కానీ యుద్ధం అంటే ఏంది? యుద్ధం తర్వాత భగవద్గీతలో ఏం చెప్పింది? అనివార్యమైతే కృష్ణుడు కూడా చెప్పిండు. అంటే మానవతరాయ్ గారు, ఇప్పుడు చైనా పాకిస్తాన్ కి సపోర్టివ్ గా, ఇప్పుడు అమెరికా సపోర్టివ్ గా ఉన్నట్టే అనిపిస్తోంది. మరోవైపు రష్యా నిన్నగాక మొన్నేదో ఒప్పందం కూడా చేసుకున్నట్టుంది. సో ఏ రోజు చైనా మనతో లేదు, ఏ రోజు చైనా లేదు. ఇలా గమ్మత్తు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలు కూడా, నేపాల్ సైతం మనకు వ్యతిరేకంగా మారిపోయింది. ఇది మోడీ గారి యొక్క వాణిజ్య నీతి, ఇది మోడీ గారి యొక్క పరిపాలన. కాబట్టి చిన్న నేపాల్ దేశం మనతో, హిందూ దేశం అది, మళ్ళీ మన హిందూ దేశం అని చెప్పేది కూడా ఇలా మనతో లేకుండా ఇలా పాకిస్తాన్తోనూ అమెరికాతోనూ వాళ్ళతో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది, చైనా దేశంతో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు నేపాల్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కానీ మనతో కృతజ్ఞతాభావంగా ఉండేవి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందరం చుట్టుపక్కల కత్తులు ఏర్పాటు చేసుకున్నాం, శత్రు దేశాలను ఏర్పాటు చేసుకున్నాం. చిన్న దేశాలు, మన మాట వినే దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలను కూడా మనం దూరం చేసుకునే పరిస్థితి ఇలా దాపురించిందంటే ఈ యొక్క మోడీ గారి యొక్క పరిపాలనకు నిదర్శనం అని చెప్పి దేశ యువత చెప్తుంది. ఈరోజు ఇలా చైనా ఒక పక్క కవ్వింపు చర్యలో పాల్పడుతుంది. చైనా అరుణాచల్ ప్రదేశ్ లో భూభాగాలను ఆక్రమిస్తుంది, కానీ అక్కడ దూరం మీద ఇలా కిలోమీటర్ల అందుకే మా హయాం అయిపోయింది, మీ హయాం వచ్చింది కదా, మీరు యుద్ధాలు చేస్తాం, స్వాధీనం చేసుకుంటాం, తరిమి కొడతాం అంటే మరో అంశానికి సంబంధించి కూడా ఆర్థిక స్థితిని, చట్టాలను చేసుకోలేదు. మానవతరాయ్ గారు ఆర్థిక స్థితికి సంబంధించి కూడా, అంటే మీ టైంలో కన్నా కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవన ప్రమాణాలు పెరిగాయి, ఆదాయం పెరిగింది, సగటు ఆదాయం పెరిగింది, వృద్ధి చెందింది. మాతోనే ఇది సాధ్యమైంది. మేము చేసిన ఈ 11 ఏళ్ల పాలనకు సంబంధించి గతంలో మీరు దశాబ్దాల పాలన చేసినటువంటి దానికి సంబంధించి కంపేర్ చేస్తే మా పాలనే కరెక్ట్ అంటోంది బీజేపీ. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆర్థికవేత్తలు ఉన్నారండి. కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు, రాష్ట్రంలో రోషయ్య గారు దివంగతులు, వీళ్ళంతా గొప్ప ఆర్థికవేత్తలు. వీళ్ళంతా భావ ఉద్రేకాలు, యుద్ధాలని చెప్పి సెంటిమెంట్ లగరించి ఓట్లు దండుకునేటటువంటి వాళ్ళు. వీళ్ళు అవి కొద్ది రోజులే పనిచేస్తాయి. ఈరోజు దేశం ఏ స్థితిలో ఉన్నది, ఆ స్థితి నుంచి అలా ఆర్థిక సరళీకృత విధానాలు తీసుకొచ్చి
ఈ రోజు దేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టినటువంటి చరిత్ర ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది, రాజీవ్ గాంధీ గారిది, మన్మోహన్ సింగ్ గారిది, అదేవిధంగా పివి నరసింహరావు గారు. వీళ్ళు ఇప్పటికి కూడా నిర్మలా సీతారామన్ గారు మొన్నటిదాకా ఆర్థిక మంత్రిగా ఉన్న మా ప్రధానమంత్రిగా పనిచేసిన చనిపోయినటువంటి మన్మోహన్ సింగ్ గారి దగ్గరకు వెళ్ళి బడ్జెట్ పెట్టే ముందు సలహాలు సూచనలు తీసుకునేవాడు. తప్పులేదు, తీసుకోవచ్చు. కాబట్టి నిజంగా వీళ్ళు ఆలోచించే శక్తి అయితే, వీళ్ళు నిజంగా ఆలోచించే శక్తి అయితే ఇలా దేశంలో పరిశ్రమలన్నీ స్థాపించింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా? ఇలా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం 400 ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించి బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఉపాధి రిజర్వేషన్ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఆ సంస్థలన్నీ మూసివేసింది. ఎయిర్ ఇండియా అని టాటాల నుంచి భారత ప్రభుత్వం ఆ రోజు స్వాధీనం చేసుకుని జాతికి అంకితం చేస్తే వీళ్ళు ఏం చేశారు? మళ్ళీ ఎయిర్ ఇండియాని తీసుకుపోయి మళ్ళీ టాటాలకు అప్పచెప్పారు. వీళ్ళు ఎట్లా ఆర్థికవేత్తలు అవుతారు? దేశం ఎట్లా పోతుంది? ఇలా ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో 48,64,000 ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఇలా 16 లక్షల ఉద్యోగాలు వివిధ రంగ సంస్థల్లో, 56 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దేశానికి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించలేని వాళ్ళు వీళ్ళ మాట్లాడేది. ఇలా దేశం ప్రపంచ దేశాల తరపున ఆర్థిక సరళీకృత విధానాలతో ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కృషి, వాళ్ళ యొక్క పనితనం అని చెప్పేసి దేశం మొత్తం కూడా చూస్తుంది. ఇలా అట్లాంటి మన్మోహన్ సింగ్ గారు లాంటి, పివి నరసింహరావు గారు లాంటి, రాజీవ్ గాంధీ గారు లాంటి దేశ అభివృద్ధిని కాంక్షించే నేతలు ఎవరు లేరు. ఇవన్నీ మాయమాటలు చెప్తున్నారు, ఏదో యుద్ధాలు చేస్తున్నారు, సెంటిమెంట్. అండ్ ఇంతకుముందు శ్రీనివాస్ గారు ఒకటి అన్నారు, అంటే అభివృద్ధి దిశగా వెళ్తుంటే ఒకవైపు ఈ యుద్ధము, ఇటువంటి ఈక్వేషన్స్ తెరపైకి తీసుకొచ్చి వాళ్లకు తెలుసు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, వివిధ దేశాల దగ్గర ఏ విధంగా ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉండాలన్న అంశం తెలుసు. అయినప్పటికీ వెనక్కు తగ్గారు. ముఖ్యంగా పీఓకే అంశంకు సంబంధించి మీరు చేస్తున్నటువంటి విమర్శలు ఆకోవలోకి వస్తాయి. ఇటువంటి అనిశ్చితి ఉంటే అభివృద్ధి సాధ్యం కాదు, మళ్ళీ 30 ఏళ్ల వెనక్కు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఆ విధంగా ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తోంది. ఇప్పుడు యుద్ధం పాకిస్తాన్తో యుద్ధం జరిగేటప్పుడు కూడా వేరే దేశాలు వ్యతిరేకించని ఎవరు కూడా సమర్థించలే. మనం రష్యా దేశమే మొదటి నుంచి భారతదేశానికి అండగా ఉన్నది. ఈ రోజు కూడా మనం పార్లమెంట్ అందరినీ ప్రతిపక్ష నాయకులను పిలిచి యుద్ధం చేస్తున్నాం అంటే ఇలా మౌలాలి, మేము ఉండే మల్కాజ్గిరి మౌలాలీలో కూడా యుద్ధం వస్తుంది, మీరు సన్నద్ధంగా ఉండాలి, యుద్ధం జరిగేటప్పుడు బల్ల కింద పడుకోవాలని చెప్పి మాక్ డ్రిల్ నిర్వహించారు. మీరు నిర్వహించిన తర్వాత ఎందుకు వెనక్కిపోయారు? నిజంగా యుద్ధం ఏమైనా సంధి చేసుకున్నారా? యుద్ధానికి ముందు ఏమైనా సంధి చేసుకుంటే ఓకే, యుద్ధం అసలు చేయలేదు. యుద్ధం చేయకుండా వాళ్ళు కాల్పులు విరమణని చెప్పి మనం ప్రకటిస్తే వాళ్ళు కాల్పులు చేసి మన యొక్క ప్రాంతాలను ధ్వంసం చేస్తారు. కాబట్టి ఈ యుద్ధం ఏం మిగిలిచ్చింది మనకి? ఏమన్నా ఉందా? బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపించిన వారు ఇలా పీఓకేని స్వాధీనం చేసుకున్నామా? చేసి ఒక 5 రోజుల పాటు చేసిన తర్వాత ఇందిరాగాంధీ గారి లెక్క సిమ్లా ఒప్పందం లాగా చేసుకొని ఆ సైనికులను అప్పచెప్పి పీఓకే మాకు ఇచ్చేయండి. ఓకే, ఒకసారి ఫైనల్ గా వాసుదేవరెడ్డి గారి అభిప్రాయం ఒకసారి తీసుకుందాం. వాసుదేవరెడ్డి గారు, ఇప్పుడు మొన్న జరిగింది యుద్ధం కాదు, ప్రతీకార చర్య అని చెప్పేసి కేంద్రం చెప్తోంది. అంటే వాళ్ళు చేసినటువంటి పహల్గాం దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ చేపట్టాం, టార్గెటెడ్గా లక్ష్యాలను ఛేదించాం. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మళ్ళీ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఒకటండి, సో ఈ విధంగా యుద్ధం ఎక్స్పెక్ట్ చేయడము అనేది ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు యుద్ధం ఎక్స్పెక్ట్ చేయడం అంటే చెప్పిందే అధికారంలోకి వచ్చిన బీజేపీ వారు ఏం చెప్పారు ఎన్నికల నేతలో? మేము వచ్చిన 6 నెలల్లో పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకుంటామని నినాదం ఎవరిచ్చిండ్రు? మీరే కదా ఇచ్చింది, మీరే ఇచ్చిండ్రు కదా, అనేక సందర్భాల్లో చెప్పిండ్రు కదా. ఇప్పుడు దాకా మన అల్జిపూర్ సీరన్న చెప్తా ఉన్నాడు, అఖిలపక్ష సమావేశం పెట్టినాం, అందరూ అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నారు. ఇలా ప్రధాన పత్రికలు రాసినాయి, మీరు అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కూర్చోలేదని, బీహార్ ఎన్నికలకు ప్రచారానికి వెళ్ళిండని. అంటే మీరు పిలుచుకుంటారు కానీ మాట్లాడడానికి మీకు టైం దొరకదు. బీహార్ ఎన్నికలకు దాన్ని వాడుకోవడానికే చేసింది అనేది అన్ని పత్రికలు మొత్తం విశ్లేషణలు చేసిన సందర్భాలు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనుకకేసే విధంగానే ఈ యొక్క కార్యాచరణ ఉన్నది తప్పితే ఇలా బీజేపీ అంటే ప్రధానంగా ప్రతి ఒక్క యూత్లో ఉన్న సెంటిమెంట్ ఏంటండి, బీజేపీ వస్తే పాక్ను కాశ్మీర్ ఆక్రమిస్తుంది, డెఫినెట్లీగా వాడెవ్వరు కూడా మన గురించి మాట్లాడకుండా నోరు పూగిస్తుందనే ఒక ప్రస్తుతం అయితే సింధు జలాలను ఒప్పందానికి సంబంధించి రద్దు అనేది ఇంకా కొనసాగుతోంది. ఇది ఇప్పటితో ఆగలేదు, ఇంకా కంటిన్యూ అవుతోంది. ఏమాత్రం పాకిస్తాన్ తోకజాడించినా ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది ఒక అవకాశంగా మరి చెప్తున్నటువంటి క్రమంలో మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు వాసుదేవరెడ్డి గారు.
శ్రీనివాస్ గారు, మానవతరాయ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.